హాయ్ ఫ్రెండ్స్! ఈసారి కొత్త డాక్యుమెంటరీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! ఇది జస్ట్ డెకరేషన్ అయితే కాదు. ఇది గంగమ్మ జాతరకి సంబంధించిన సాంప్రదాయం, భావం కూడా. ఈ వీడియో ఏంటంటే చంద్రగిరిలో 3 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే గంగమ్మ జాతర గురించి. సో, ఈ జాతరకి ప్రత్యేకమైన పేరైతే ఉంది. అదేంటంటే 4 గంగమ్మల జాతర. తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయం, అమ్మవారిపై ఉన్న నమ్మకం, ప్రేమ ఈ జాతరలో అయితే కనబడతాయి. సో, మరి ఈ గంగమ్మ జాతర ఎలా జరుగుతుంది అని స్టెప్ బై స్టెప్‌గా ఈ డాక్యుమెంటరీలో మీ ముందైతే ఉంటాయి. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా అయితే చూడడానికి ప్రయత్నించండి. వీడియోలోకెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చంద్రగిరిలో జాతర జరిగే ముందు రోజు రాత్రి మొదటగా రెడ్డివారిపల్లిలో గంగమ్మకైతే కుంభాలు వేస్తారు. ఎందుకంటే ఈ గంగమ్మ జాతరకి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ప్రస్తుతం ఊరి మధ్యలో ఉన్న ఈ శూలం మన మూలస్థానము గుడి నుంచి వచ్చినదే. అక్కడ మొదలై ఇక్కడ పూజలతో అయితే నిలబెట్టబడింది. రెడ్డివారిపల్లిలో కుంభాలు వేయడం పూర్తయిన తరువాత చంద్రగిరిలో 4 గంగమ్మల జాతర అయితే స్టార్ట్ అవుతుంది.
సో ఇక్కడితో మన గంగమ్మకి కుంభాలు వేయడం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ చంద్రగిరిలో మూలస్థానమ్మ గుడి దగ్గర 4 గంగమ్మల కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. విజువల్స్ ప్లే చేస్తాను, చూసి ఆనందించండి. Thanks for watching. Please subscribe to our channel. Jai Hind.